టీ మీడియా ప్రేక్షకులకు నక్షత్ర దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏప్రిల్ 17వ తేదీ. ఈరోజు దినఫలాలు చేసుకున్న మరి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజైతే కొద్దిగా అనారోగ్యం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి కానీ, తర్వాత వచ్చేప్పటికి ముక్కు దిబ్బడ ఇలాంటి వాటికి ముక్కుకు సంబంధించినవి కానీ ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనప్పటికీ కూడా ఎండలో తిరిగి ఎవరైతే మరి కష్టపడి ఉండవలసి ఉంటుందో వారికి ఎండ దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక అతి వేడికి సంబంధించినవి కూడా కొన్ని ఇబ్బందులు అయితే వీరు ఈరోజు పొందే అవకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యంగా ఆరోగ్యం మీద వీరు ఈరోజు అయితే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది. తనకంటే చిన్నవారి వల్ల ఏదో రకమైన సహాయ సహకార్యాలు లభించడం అనేది కూడా ఉంటుంది. ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే వీరి యొక్క సామర్థ్యం, గుర్తింపు, గౌరవం రావటం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు తావకుండా ముందుకెళ్ళటం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది. మిథున రాశి వారు మరి వారి యొక్క ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కానీ, అనవసర వ్యయానికి తావిచ్చే సంఘటనలు కానీ ఈరోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే శ్వాసకు సంబంధించిన విషయంలో కానీ, గొంతుకు సంబంధించిన విషయంలో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అయితే కనుక ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పటికీ కూడా చక్కటి పుణ్య కార్యాచరణ చేయటం అనేది ఉంటుంది. దూర ప్రదేశాలు సందర్శించడం అనేది ఉంటుంది. తర్వాత కొత్త వ్యక్తులు కానీ, కొత్త ప్రదేశాలు తిలకించడం కానీ కూడా ఈరోజు సానుకూలకంగా ఉండటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సానుకూలకంగానే పూర్తి అవ్వడం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. భవిష్యత్తు కోసం వీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మరి కొద్ది రోజుల్లో ఒక రకమైన ప్రణాళికకి రావటం అనేది కూడా సంభవిస్తుంది. వాటికి ఒక రూపం కల్పించబడటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీరు చేసే ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ముందు అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా కనిపించడం లేదు. కన్యారాశి వారికి ఈరోజు కూడా చాలా చక్కటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా వీరికి లభించడం అనేది ఉంటుంది. వ్యాపారంలో ఎంతో కొంత గతంలో కంటే కొంత లాభం దిశగా ముందుకు సాగటం అనేది ఉంటుంది. ఇంట్లో మాత్రం పెద్దవారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి పరిస్థితులు అయితే ఈరోజు అయితే వీరికి కనిపిస్తున్నాయి. తులారాశి వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒక్కోసారి మార్పులు అనివార్యం అవటం అనేది కూడా ఉంటుంది. వీరిని ఎప్పటిదాకా ఒక రకమైన ఇంటి వర్క్ అనేది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏదైనా ఉంటే అది ఒకసారి క్యాన్సిల్ అయ్యి ఎన్నో కొన్నాళ్ళు ఆఫీస్కి వచ్చి వెళ్తూ ఉండండి అనే సూచనలు అయితే ఒక్కోసారి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా చెప్పుకోదగిన మార్పులు అయితే కనిపించే సూచనలు ఉన్నాయి. ఇంకా మిగతా వ్యవహారాలన్నీ ఎప్పటిలాగానే సజావుగా సాగిపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏదైనా ఉంటే కనుక అది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడం అనేది కానీ, లేదా మూర్ఖత్వానికి పోయి ఖర్చులు పెట్టడం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మానసికంగా కుదురుగా లేకపోవడం అనేది ఈరోజు ఎక్కువ ఉంటుంది. కనుక ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. గొంతుకు సంబంధించిన కానీ, తర్వాత శ్వాసకు సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈరోజు అయితే లేకపోలేదు. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు ఏమంత అనుకూలకంగా లేదు. ఏ పనిలో కూడా ఎంతో కొంత త్రిప్పట, తర్వాత వీరు ఏదైతే ఆదాయం అనుకుంటారో ఆ ఆదాయం తగినంతగా రాలేకపోవటం అనేది కూడా ఉంటుంది. వీరి యొక్క శ్రమ అయితే పెరుగుతుంది కానీ దానికి తగినంత రాబడి అయితే ఉండదు. ఒక పని చేద్దాం అనుకుని వెళ్తే మరొక పని పూర్తి చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య ఒకంత ప్రతికూలత ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఏదైనప్పటికీ కూడా వ్యాపార భాగస్వామ్యాల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు, పొరపచ్చాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. దూర ప్రదేశాలు అయితే తిలకించడం అనేది కూడా సంభవిస్తుంది. కుంభరాశి వారు సంతానపరంగా ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ కుంభరాశిలో జన్మించిన సంతానం ఎవరైతే ఉంటారో వారు మాత్రం వీరికి అంటే వారి విద్యార్థుల దశలో ఎవరైతే ఉంటారో వారి వల్ల ఎంతో కొంత ఆనందం లభించినప్పటికీ కూడా ఇదే విద్యార్థుల వల్ల ఇంకో రూపంలో వీరు ఎంతో కొంత బాధపడాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క ప్రవర్తన విషయంలో వచ్చిన మార్పులు కానీ ఇలాంటివి కొంతవరకు ఈరోజు వీరికి మింగుడు పడకపోవటం అనేది ఉంటుంది. మిగతా అన్ని విషయాలు కూడా సజావుగా సాగిపోవటం అనేది ఉంటుంది.
మీనరాశి వారు ఈరోజు చెప్పుకోదగిన విషయం ముఖ్యంగా అమ్మగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గీయుల పరంగా ఏ రకమైన అశుభ వార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముందుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కొత్త మార్పులు కోసం వీరు ఏదైతే అన్వేషిస్తున్నారో వాటి కోసం ఒక అడుగు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా భార్య ఆరోగ్య విషయంలో మాత్రం ఇంత జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ్లేష నక్షత్రం ఏప్రిల్ 17 ఆశ్లేష నుంచి మళ్ళీ మే 14వ తారీఖు ఆశ్లేష నక్షత్రం తిరిగి వచ్చేంత వరకు ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రం వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. దూర ప్రయాణాల్లో కూడా వీరు ఏవైతే మరి కొత్త మార్పుల కోసం అనుకుంటున్నారు, లేదా దూర ప్రయాణాలు వేరే ఏ లక్ష్యంతో వీరైతే చేయాలనుకుని ఉవ్విలూరి దూర ప్రయాణాలకు చేరుకున్నారు, అక్కడ వీరి లక్ష్యానికి సాధనకి మరి శీఘ్రంగా ముందుకెళ్ళేందుకు కొన్ని మార్గాలు అయితే కనిపించడం అనేది ఉంటుంది. మిత్రులు అయితేనేమి, తనకంటే పైవారి యొక్క ఆశీస్సుల వల్ల అయితేనేమి, పెద్దవారి యొక్క మరి అనుగ్రహం వల్ల అయితేనేమి మొత్తానికి చాకచక్యంగా తమకు ఉండే సమస్యలను అయితే కనుక ఈ నెలలో వీరు పరిష్కరించుకోగలగటం అనేది అయితే సంభవిస్తుంది. ఇంకా ఏదైనప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రం వారి ఖర్చుకు వెనకాడకుండా ఎలాంటి ఇబ్బందులైనా సరే వీళ్ళు సానుకూలకం చేసుకోవటం అనేది, వాటి నుంచి బయటపడటం అనేది కూడా ఈ నెలలో వీరికి చెప్పుకోదగిన మంచి సూచనగా చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా ఏదైతే కర్కాటక రాశి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 23వ తారీఖు తర్వాత నుంచి మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇటు దూర ప్రయాణాల్లో యోగ్యత లభించడము, తర్వాత ఇక్కడ ఉండి చేసుకునే వారికి కూడా ఎంతో కొంత సానుకూలమైన పరిస్థితులు అయితే కనిపించడం అయితే ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా ఇతరులతో వీరికి ఉండే సంబంధ బాంధవ్యాలు మాత్రం అలాంటి విషయాల్లో ఒకసారి భావోద్వేగాలకు లోనై ఎంతో కొంత పొరపక్షాలు తెప్పించుకోవటం కానీ, వారి మీద అనవసరపు కోపాన్ని ప్రదర్శించడం కానీ, ఇవన్నీ కూడా ఈ నెలలో ఒకంత ఎక్కువయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే విషయంలో మాత్రం ఇలాంటి తొందరపాటుకు కానీ, పొరపక్షాలకు తావిచ్చే అంశాలు కానీ జోడించకుండా ఉండటం అనేది కూడా అవసరం ఉంటుంది. ఇక కొత్త వస్తువులను అయితే సంపాదించుకోగలుగుతారు, కానీ కొంతమంది వ్యక్తులను అయితే దూరం చేసుకుంటారు. ఇక మానసికంగా ఒక నియంత్రణ లేకపోవటం అనేది ఈ నెలలో వీరికి ఉండే ప్రధాన బలహీనతగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా లాభాల విషయంలో అయితేనేమి, అంటే వ్యాపారస్తులు అయితే కనుక వారి యొక్క లాభాలను సక్రమంగా పొందటం అనేది ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క గెలుపు కోసం వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇంకా ఆ రకంగా కూడా కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఎవరైతే మరి కర్కాటక రాశిలో జన్మించి ఈ పదవుల కోసం ఆకాంక్షిస్తున్నారో వారు మాత్రం ఒకంత జాగ్రత్తగా, అంటే తమ కింద పనిచేసే వాళ్ళతో ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతవరకు సంబంధ బాంధవ్యాల విషయంలో ఒక రకమైన భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారి కింద ఉండే అనుచరులను కొంత వీరు పోగొట్టుకునే అవకాశాలు అయితే ఈ నెలలో ఎక్కువ కనిపిస్తాయి. కనుక వారి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, లేదా వారితో వీరు సమన్వయంగా పోవటం అనేది కూడా చెప్పదగిన సూచన. అంతిమంగా వీరికి విజయం లభించే సూచనలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మరి ముఖ్యమైన అనుచరుల్ని కొంతవరకు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఈ నెలలో అధికంగా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే కనుక వారికి ఉండే వ్యాపారం ఏదైతే ఉంటుందో అది 3 పువ్వులు 6 కాయలుగా సాగటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే మరి శనికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, అంటే ముఖ్యంగా హార్డ్వేర్కి సంబంధించినవి కానీ, తర్వాత వచ్చేప్పటికి ఈ నూనె పదార్థాలు కానీ, తర్వాత వచ్చేప్పటికి ఈ ఆర్ట్కి సంబంధించినవి, అంటే రంగులకి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అలాంటి వ్యాపారాల్లో ఉన్నవారికి కానీ, తర్వాత మినుములు, కందులు, నువ్వులు ఇలాంటి వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం ఒకంత ప్రతికూలత, ఎప్పటికప్పుడు అది మందకొడిగా సాగటం అనేది కనిపిస్తుంది. ఇక మిగతా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఒకంత లబ్ధి చేకూరే అవకాశాలు కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. అయితే ఈ నెలలో వీరు ఎక్కువగా 18వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖు, 2వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 16వ తారీఖు వీరికి ఈ నెలలో ఎక్కువ కలిసి వచ్చే దినాలు. కనుక ఏవైనా సరే ముఖ్యమైన పనులు ఉంటే కనుక ఈ
రోజుల్లో ఈ తేదీల్లో ఎంచుకుంటే కనుక మరింత లబ్ధిని చేకూరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి.